మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై 111 ఓట్ల ఆధిక్యంతో సాధించారు. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకుంది. స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఈజీ అయ్యింది. ఈ స్థానాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నికల్లో నెగ్గుగా రాలేకపోయింది. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉండేవారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ ఆశించి కాంగ్రెస్ లో చేరిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కసిరెడ్డి గెలిచారు. దాంతో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మార్చి 28నే పోలింగ్ నిర్వహించారు. ఇంతలో లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఆపేశారు. తాజాగా 7 దశల లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 1437 ఓట్లతో 21 ఓట్లు చెల్లలేదు. బీఆర్ఎస్ కు 763, కాంగ్రెస్ కు 652, స్వతంత్ర అభ్యర్థి 1 ఓటు పాలైంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలిచారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై 111 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంది. మార్చి 28న ఈ ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మన్న జీవన్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం కూడా 1437 ఓట్లున్నాయి. 1437 ఓట్లలో అత్యధికంగా బీఆర్ఎస్ అభ్యర్థులే ఉన్నారు, ఓటర్లే ఉన్నారు. మొత్తం కూడా 83 మంది జెడ్పీటీసీలు, అదేవిధంగా 886 మంది ఎంపీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి మొత్తం 19 మంది ఉన్నారు. వీళ్లలో దాదాపుగా ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళలో 1437 మంది ఉన్నారు. ఒక ఇద్దరు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోలేదు. 28న నోటిఫికేషన్ వెలువడినప్పటికీ ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ఉండాల్సింది. అప్పటికే ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ఇక ఈ కౌంటింగ్ అనేది వాయిదా పడింది. ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. కౌంటింగ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జీవన్ రెడ్డిపై ఆయన 111 ఓట్లతో విజయం సాధించినట్టుగా కూడా అధికారులు ప్రకటించారు. మరి ఇక మొదటిసారిగా అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుందనే చెప్పాలి. ఇక ఇంకొక ఉప ఎన్నిక కూడా ఉంది. దాని ఫలితాలు కూడా వెలువడాల్సి ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ ఉప ఎన్నిక జరిగింది గ్రాడ్యుయేట్ సంబంధించి. దాని ఫలితం కూడా 4వ తేదీన వెలువడనుంది. ఈ రోజు మాత్రం ఈ ఫలితం అయితే వెలువడింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఖాతాలో వెళ్ళిందనే చెప్పాలి. ఎక్కువగా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉండడంతో ఆ పార్టీకి విజయం సునాయాసమైంది. ఇక మనం చూస్తే స్వతంత్ర అభ్యర్థికి 1 ఓటు మాత్రమే వచ్చింది. ఇక మొత్తం మీద ఫలితాలలో
టీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు ఇటు సంబరాలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. గత ఎన్నికలు అంటే గతంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన రాజీనామా చేసి ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన ప్రస్తుతం కల్వకుర్తి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మహబూబ్ నగర్ స్థానిక సంస్థలకు సంబంధించి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికను తిరిగి బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.